ఎవరో ఒక ఆయన నాకు డబ్బులు ఎగ్గొట్టాడయ్యా, నాకు డబ్బులు ఎగ్గొట్టి ఇవ్వటం లేదయ్యా, కాస్త ప్రార్థన చేయండి అని. చేస్తాలే, దాంట్లో ఎంత కమిషన్ ఇస్తావు, ఎంత దేవుడికి ఇస్తావు చెప్పు. అదాన్ని ముందలమ్మా, నువ్వు ఎవరికైనా ఎగ్గొట్టావేమో చూసి వాళ్ళకి ఇచ్చేసిరా, ఈ నీకు వస్తాయని చెప్తాను. నీ నీతి ఏమిటో తెలుసా? నాకు డబ్బులు ఎగ్గొట్టాడు ఫలానా వాడు అని చెప్తే చేద్దాములే అంటాం కాదు. ముందలు నువ్వు ఎవరికైనా ఎగ్గొట్టావేమో వాళ్ళకి తీర్చేసిరా, అప్పుడు ఈయన ఇస్తాడని చెప్తాను నేను. ఎందుకని? నువ్వు అక్కడ ఎగ్గొట్టావు, నీకు నీతి లేదు. నువ్వు తీసుకున్నావు కానీ నువ్వు ఎగ్గొట్టావు, కానీ నీకు ఎగ్గొట్టిందుకు మాత్రం తీర్పు తీర్చాలి, ఇచ్చేయమని తీర్పు తీర్చాలి దేవుడు అన్నమాట. అడుగుతావు, అడగవా? అడుగుతారా అడగరా? అంటే అడుగుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎంత నీతిగా ఉన్నావు దాంట్లో, నువ్వు దాంట్లో ఎంత నీతిగా ఉన్నావు, నీకు నేను తీర్పు తీర్చడానికి. నువ్వే డిఫాల్టర్ అయ్యే, నువ్వే ఎగ్గొట్టున్నావయ్యే, నువ్వు అతిక్రమించి ఉన్నావయ్యే, నువ్వే బలహీనత కలిగి ఉన్నావయ్యే. మరి నీకు ఇంకా తీర్పు ఎలా తీరుస్తాడు? అందుకని నీకు తీర్పు తెచ్చాలి అంటే ఆ స్థితిలో నీవు ఎలా ఉన్నావు, ఆ స్థానంలో నీవు ఎలా ఉన్నావు, నీవు ఆ నీతిని నెరవేరుస్తూ ఉన్నావా? నువ్వు కనుక అలాగా నెరవేరుస్తూ ఉంటే తప్పనిసరిగా ఆయన తీర్పు తీరుస్తాడు అన్నమాట. అంతేగాని తీర్పు తీర్చమని మనం అడిగినంత మాత్రాన ఆయన తీర్పు తీర్చరు. దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? ఆ విషయంలో నీవు నీతిగా ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడనమాట, నువ్వు అడిగిన దానికి జవాబిస్తాడు, నీకు తీర్పు తీరుస్తాడు. అంటే నిన్ను ఎలా ఉండమంటున్నాడు? నిన్ను అలాగా ఉండమంటున్నాడు. అప్పుడు నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు, తీర్చేదేవుడు. అప్పుడు మనకు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు అన్నమాట. అలాగా ప్రతి విషయంలోనూ కూడా నాకు ఆయన ఫలాంద రావాలయ్యా అంటే రావాల్సిన మాట అయితే వాస్తవమేనేమో, కానీ నువ్వు ఇవ్వాల్సిన చోటు ఇస్తున్నావా? అయ్యా ఫలానా వాళ్ళు నన్ను గౌరవించడం లేదయ్యా, నన్ను అవమానపరుస్తున్నారయ్యా, కాస్త తీర్పు తీర్చయ్యా, నాదంతా తినేసి మరీ అవమానపరుస్తున్నారయ్యా అని దేవుడి మొరపెట్టుకుంటారా లేదా? మొరపెడతారా లేదా? మొరపెడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరి నీవు మరి ఆ గౌరవించవలసిన స్థానంలో నువ్వు గౌరవిస్తున్నావా? నువ్వు గౌరవిస్తూ ఉంటే నీతి నెరవేరుస్తున్నావు, నీకు కూడా నేను తీర్పు తీరుస్తాను, న్యాయం చేకూర్చుతాను అంటున్నాడు. అందుకని ముందుగా నీవు అసలు ఉన్నావా దాంట్లో అనే దాన్ని నువ్వు చేయాలన్నమాట. నీకు ఎక్కడైనా అన్యాయం జరిగిందని అడగటానికి మనం పెద్ద బిడ్డలమే. కానీ నేను ఎక్కడైనా ఇటువంటి అన్యాయం నేను చేశానా అని నిన్ను నీవు పరిశీలన చేసుకుంటావా? ఉన్నట్లయితే ముందు ఆ స్థానాన్ని నుంచి కూడా తెలిగినట్లయితే తప్పనిసరిగా నీ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అంటే ఆయన వచ్చి తీరుస్తాడు అనేది కాదు, చెప్పిస్తాడు, తీర్పు చెప్పిస్తాడు. అర్థం కాలేదా? అయ్యా నాది దొంగతనం చేసి ఎత్తుకుపోయాడయ్యా, అది నాకు ఇప్పించయ్యా అని పెద్ద మనిషి దగ్గర వెళ్ళామనుకోండి, పెద్ద మనిషి తీర్పు తీర్చేవాడైనా కానీ అధికారి మాత్రం కానే కాదు. కానీ ఏమంటాడు? ముందలు నువ్వు ఎక్కడన్నా దొంగతనం చేసేస్తే అది నువ్వు ఒప్పుకుని అది వాళ్ళకి ఇచ్చి ఇది నీకు ఇస్తా, నీవు అక్కడ నీతిని అవినీతిలో నీవున్నావు, ఆ అవినీతి నుంచి నువ్వు విడుదల పొందు, నేను నీకు తీర్పు తీరుస్తాను. మరి మనం ఎక్కడుంటున్నాం ఈ స్థితిలో? ఈ స్థానం
ఉంటున్నాము? రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తీర్పు తీర్చడం అంటే రేజులు ఉండాలి కాబట్టి దాని విషయంలో నీతో మాట్లాడుతున్నారు. ఆ విషయంలో నీవు నీతికరముగా ఉన్నావా? అది దేవుడు చెప్పేది. నువ్వు అడిగినంత మాత్రాన నేను తీర్పు తీర్చను, నువ్వు అడిగినంత మాత్రాన నీకు నేను న్యాయము చెయ్యను. కానీ నీకు నేను న్యాయం చేయాలి అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నీవు ముందల అటువంటి నీతిలో నీవు ఉన్నావా, నెరవేర్చిన స్థితిలో నీవు ఉన్నావా అనేది ఏ విషయంలోనైనా సరే. నాకు వాళ్ళు సాయం చేయటం లేదయ్యా, నువ్వు చేస్తున్నావా? సాయం చేయటం లేదనో లేకపోతే నన్ను చూడటం లేదనో అంటారు కదా. అంతకంత అనుభవిస్తారు, ఎప్పుడు అనుభవిస్తారు కదా, చెప్తానరా అంటారు కదా. అంటే నువ్వు ఇప్పుడు చేయలేదు, అప్పుడు చేయలేదు కాబట్టి తర్వాత అది రాబోతుంది అనమాట. అందుకని ఏంటంటే ఆ స్థానం అనేది మనం ముందుగానే వదిలిపరుచుకున్నప్పుడు దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. అక్కడ చెప్తున్నారు తర్వాత కీర్తనలో కూడా. అందుకనే రెండో మాటగా ఉన్నాడు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు కూడా నీకేం చేస్తాడనమాట, న్యాయము చేస్తాడనమాట. యథార్థత ఉండాలి. యథార్థత లేకపోకుండా అంత అబద్ధం అయి ఉంటే నీకు దేవుడు న్యాయం తీరుస్తాడా? దేవుడు న్యాయం తీర్చనే నువ్వు అడిగినా కూడా వృధా అన్నమాట. అదే కాదు, అక్కడ ఏమంటున్నాడు, అక్కడ ఒక తర్వాత లేఖనం చదవండి పిల్లారా. నలిగిన వారికి తాను మహా దుర్గమ్మకును, నలిగిన వారికి తాను మహాదుర్గమకును. నలిగిన వారికి అంట. ఎవరు నలిగిన వారు? ఎవరు నలిగిన వారు? ఎవరు? అసలు నలిగిందంటే ఎలా ఉంటుంది? నలగటం అంటే ఎలా ఉంటుంది? అసలు నలగటం అంటే ఎలా ఉంటుంది? బియ్యాన్ని నలగొడతారు, పప్పులు నలగొడతారు, పిండి పడతారా లేదా? పిండి పడతారా లేదా? పిండి పడతారు. అయితే మరి బియ్యంగా ఉంటే నలిగింది అంటారా? దేనిని నలిగిందంటారు? పిండి అయితే నలిగిందంట. అంటే బియ్యం రూపాన్ని మారిపోయి ఏ రూపంకి వచ్చిందనమాట? అది మెత్తన రూపానికి వచ్చింది. నీలో ఉన్న కాఠిన్య రూపం పోవాలి, మెత్తని రూపం రావాలి, మార్పు కలిగిన జీవితం రావాలి. దేవుడు ఆ బియ్యంగా ఉంటే బియ్యంగానే ఉంటుందేమో, నలగన్న బియ్యం. నీ స్థితి కూడా, నీ మనసు కూడా, నీ పద్ధతులు కూడా, నీ ఆలోచనలు కూడా మారినటువంటి స్థితి అనేది ఏమై ఉంటుందన్నమాట? అది నలిగింది కాదు, కఠిన హృదయము. నలిగిన హృదయం అయితే ఆ పిండిని నువ్వు ఏం చేస్తానన్నా ఒప్పుకుంటుంది. అది ఆ పిండిని ఏం చేస్తానని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? మాట్లాడేంటమ్మా? నేను చపాతీ చేస్తానన్నా వరకు కాదు, నేను చపాతీ నేను ఉండరాయిని అవుతాను అంటుందా? చెప్పండి, అంటుందా? అది మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను అన్నది కదా. మరి నువ్వు బిడ్డ ఇప్పుడు నలిగిన హృదయం అంటే నీ స్థితిలో, నీ స్థానములో, నీ పద్ధతుల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, అనేకమైన దేవునికి వ్యతిరేకమైన స్థితుల్లో ఏమైపోవాలన్నమాట? అది ఆ రూపము అనేది ఏమైపోవాలి? మానిపోయి ఇక దేవుడు ఏది చెబితే నువ్వు నోరు మూసు కూర్చో అంటే నువ్వు చచ్చావన్నా నిజంగా నేను చచ్చా. నువ్వు పనికి మాలిన వాడు, పనికి మాల నిజంగానే నేను పనికి దాని వాళ్ళ పనికి మాలిన వాడు. నీ బతుకంత, అవును నీ బతుకంతా నా అంతే, నా బతుకేమీ లేదు అంటే ఈ స్థితి అనేది ఎవరికి వస్తుంది? నలిగిన వారికి
వస్తుంది. కానీ రోషం ఉంటే వస్తుందా? మాట్లాడండి. పౌరుషం ఉంటే వస్తుందా? పట్టుదల ఉంటే వస్తుందా? మార్పు లేని హృదయం ఉంటే వస్తుందా? కానీ అటువంటి వారికి ఆయన ఏమంటున్నాడు? ఎవరికి తోడుగా దుర్గముగా అంటే కాపాడే వాడై ఉన్నాడు. దుర్గం అంటే కాపాడేది, శత్రువు నుంచి కాపాడేది దుర్గం అన్నమాట. నువ్వు గనక నలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడనమాట? కాపాడేవాడయ్యి ఉంటాడు. అంటే కాపాడునైనా 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 అని నువ్వు రేత్రి పగలు కూడా అరుస్తా ఉండా కూడా కాపాడటానికి ఆయన దుర్గముగా నీకుండనే ఉండడనమాట. కానీ నిజమే ప్రభా, నా స్థితి వల్లనే నాకు ఈ స్థానం వచ్చింది, నాకు ఈ స్థితి వచ్చింది నాయన, అందువల్లే నాకు ఈ స్థానంలో నేను ఉన్నాను ప్రభా. నువ్వేది చెప్తే నేను అదే చేస్తాను ప్రభా. నోరు మూసుకోమంటే మూసుకుంటాను ప్రభా, తెరవమంటే తెరుస్తాను నాయన, ఏది చేయమంటే అది చేస్తాను నాయన అని నువ్వు ఎప్పుడు ఆ స్థితిలో, ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కష్టంలో, ఆ నష్టంలో దేవుని వైపు తిరిగి నీవు నలిగి ఉంటావో అప్పుడు నీకు ఆయన దుర్గముగా, కాపాడేవాడుగా, విడిపించేవాడుగా, లేవనెత్తేవాడుగా, దీవించేవాడుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగినంత మాత్రాన అయ్యా నీవు దీన్ని ఏం చేస్తారు? మొదటి దాన్ని వదిలిపెట్టేస్తారు, రెండో దాన్ని పట్టుకుంటారు. అయ్యా దుర్గముగా ఉంటానన్నావు అయ్యా, నువ్వు నాకు దుర్గముగా ఉండయ్యా, ఏది రాకుండా చెయ్యయ్యా. ఆయనేమంటాడు? అలిగావా? అలిగావా? నీ పద్ధతి నీదే, నా పద్ధతి నాదే అంటున్నావా? నేను చెప్పిన పద్ధతులకు నువ్వు వస్తావా? నీ పద్ధతులు నీవుంటావా? నేను చెప్పిన పద్ధతులు నీవుంటే నేను నీకు దుర్గముగా, శత్రువు నుంచి కూడా కాపాడే విధముగా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. అందుకని ముందల మనం వాళ్ళు నలగాలా, లేకపోతే అట్టాగే ఉంటామా? నాకేముంది, నా తప్పేం లేదు, రూల్ అంటే రూలే, నా రూల్ అంటే నా రూలే. వాళ్ళు ఇండియా క్యాటలాగ్లో రూల్ లేదేమో కానీ మనకు అన్ని రూల్స్ ఉంటాయన్నమాట, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ దేవుని దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి కూడా లేవన్నమాట. ప్రీతియుక్తమైన స్థానాలను దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదించేవాడు అంటారు, కాపుదలిచేవాడు. ఒకటి. రెండో మాట ఏమన్నాడు? నలిగిన వారికి మహాదుర్గమునై, అంటే దాటలేనటువంటి దుర్గం. దుర్గం అంటే మామూలు దుర్గం కాదు, మహాదుర్గం. అంటే ఆ కోట గోడను దాటి వచ్చే స్థితి ఎవరికి ఉండదు అన్నమాట నలిగినప్పుడు. రెండో మాట ఏమంటున్నారు? ఆపత్కాలములో కూడా వారికి, ఎవరికి? వారికి అనే చెప్తున్నాడు. ఆపద వచ్చింది, నలిగిన వారికి ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తాడంట? మహాదుర్గముగా ఉంటాడట. అందులో ఎక్కడ నీ క్వాలిఫికేషన్ ఏమిటి? నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే స్థానంలో ఉన్నావు, నువ్వే పద్ధతిలో ఉన్నావు? అందులో నలిగిన వారికి దేవుడు ఏది చెబితే అది చేయటానికి దేవుడు ఏమై ఉన్నాడు అనమాట? సిద్ధపాటు కలిగి ఉంటాడు. నీకు కాపుదలనిచ్చేవాడయ్యి ఉంటాడు అనమాట. దేవుని స్తోత్రం. తర్వాత మాట ఏమంటున్నారు? చూద్దాం. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని ఎప్పుడు కూడా నీవు విడిచిపెట్టేవాడో మాత్రం కానే, ఆయన ఆశ్రయించినప్పుడు విడిచిపెట్టి నీకు నేను చెయ్యను అన్నాడు అనమాట. నీకు నేను విడిచిపెట్టువాడవు కావు అంటున్నాడు. నిన్ను ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కానీ నిన్ను మరి దుర్గముగా, నీకు దుర్గముగా ఉండాలన్నా, నీకు ఆశ్రయముగా ఉండాలన్నా నీవు ఏమై ఉండాలి? ముందలగా నీతిని బట్టి ఉండాలి, యథార్థత కలిగి
ఉండాలి. నీవు అప్పుడు ఆశ్రయించినట్లయితే అప్పుడేమవుతుందన్నమాట, ఆయన నీ ఆశ్రయాన్ని తోసివేసేవాడు మాత్రం కానే కాదు అనమాట. మరి మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు. కానీ మన స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అడుగుతామే కానీ దానికి మనం ఎంతవరకు స్థానంలో ఉంటామా, ఏ స్థితిలో మనము ఉంటామా అనేది మాత్రం నువ్వే దొరికేవా? అంతగా తాలతో ఏం లేదు. ఇక నాకు కోపం వచ్చిందంటే తీసుకెళ్ళిపోయావా? వాడు బాబుండు తీసుకెళ్ళిపోయాడు. తాళపోయారు వాడు లేకపోతే. దేవుని స్తోత్రం. ఓకే అండి, మంచిదండి. నేనేం చెప్పలేనులే. అది పూసేస్తాడు అంతే. అయినా ఒక్క మాట అన్నా కూడా దాంట్లో నుంచి కూడా రోమపత్రికల నుంచి కూడా నేను దేవుడిని రాత్రిమన సమయంలో దేంట్లో అచ్చి ఉంటాము అన్నాడు, బాకీ ఉంటాము అన్నాడు. ప్రతి ఒక్కరము కూడా అందరికీ కూడా మనం బాకీయే ఉంటాము. నేను లేను అంటానికి మాత్రం మనకు ఆస్కారం అనేది లేనే లేదు. అదేమిటి అంటే ప్రేమించటం. ధర్మశాస్త్రమును కూడా నెరవేర్చిన వాడు పొరుగువానిని. ఏనండి ప్రియులారా, ధర్మశాస్త్రము నెరవేర్చటం అనేది మరి ఎన్నో విషయాలలో మరి ధర్మశాస్త్రం మనకు బోధిస్తూ వచ్చింది. ధర్మశాస్త్రం అనేది ఎందుకు వచ్చింది అనే ఆలోచన మనం చేస్తున్నట్లయితే మరి ఎందుకు వచ్చింది అనే దాన్ని ముందర మనం కొద్ది నిమిషాలు సేపు మాట్లాడుకుందాం. చూడండి, ఈ ధర్మము శాస్త్రము అనేది దేవుడు మనకు ధర్మశాస్త్ర యుగము ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రము అనేది ఎందుకు వచ్చింది అని గనక మనం ఆలోచన చేస్తున్నట్లయితే తన ప్రజలు ఏమయ్యారు అంటే ధర్మాన్ని తప్పిపోయారు. ధర్మాన్ని ఏం చేశారనమాట, తప్పిపోయారనమాట. అంటే ధర్మాన్ని వదిలిపెట్టారనమాట. ధర్మము అంటే మరి ఏమిటి అంటే మనము ఇతరులకి చేయవలసిన సహకరించవలసిన దానిని మనము నెరవేర్చటము అనేది అది ధర్మము అన్నమాట. అంటే ధర్మము అంటే అది ఏమై ఉంటుంది అనే దానికి అసలు ఏది ధర్మము, అసలు ఏది ధర్మము? ధర్మం ఏది? ధర్మం లేదంటారు, ధర్మం పాడైపోయింది అంటారు. ఏది ధర్మము? జవాబు లేదు మీ దగ్గర. ధర్మము ఏది అంటే తల్లిని తండ్రిని సన్మానించము. అదేంటది? అది ధర్మం. మరి నెరవేర్చటము లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనమాట. అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంటే పొరుగువానిని ప్రేమించటం బాకీ ఉన్నాను అనుకున్నప్పుడు నీవు ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నెరవేర్చుతున్నావు అంటున్నాడు. అర్థమైందండి? పొరుగువానిని నువ్వు ప్రేమించినట్లయితే ఇఫ్ నాట్ వారి యొక్క బలహీనతను కూడా నువ్వు లెక్క చేయకోకుండా వారిని నువ్వు ప్రేమించినట్లయితే ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చినట్లే అంటున్నాడు అన్నమాట. అంటే ఆ సందర్భం ఎలాగో ఉండొచ్చు అనమాట. కానీ సందర్భాలు అనేక రీతుల్లో ఉంటాయి కాబట్టి ఒక్క మాటలో చెప్పబడిన స్థానాన్ని ఒక్కసారి గుర్తించండి ప్రియులారా. మీరు ఏదో నేను నిష్ఠాగరిష్ఠులమై దేవునితో ఉన్నాము అనుకునే దానికంటే కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటంలో ఎక్కడ మనం ఉన్నాము అనేది మరి ధర్మశాస్త్రాన్ని తప్పాం కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నేర్పుతూ వచ్చాడనమాట. అయితే ఆ ధర్మశాస్త్రం అనేది
నువ్వు ప్రేమించటంలో తల్లి తండ్రి అయినా కూడా నీలోకి రాలేరు. వస్తారా? ఉం? వస్తారా? మాట్లాడండి. నా మనవడు నాలోకి వస్తాడా? ఎత్తుకొని ఎత్తుకొని ఎత్తుకున్నామా? నాకైతే ఇప్పుడు తెచ్చలేదు కానీ ఎంత దూరమైనా వెళ్ళి నడుచుకొని తీసుకునేవాడిని, సైకిల్ మీద వెళ్ళేవాడు. ఎక్కడ దాకా వెళ్ళేవాడు? పెద్దవాడి దాకా వెళ్ళేవాడు సైకిల్ మీద. పైపు మీద గ్యాస్ బండ కట్టుకొని. ఇప్పుడేమో నా మనవాడిని అంటానన్నమాట, రే నేను అంత దూరం గ్యాస్ బండ కట్టుకెళ్ళాను రా అంటే వాడంటాడు, గ్యాస్ వెళ్తాను కూడా బండి వేసుకెళ్తాను. ఇప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తాడు చెప్పండి, చెప్పండి మీరు. నేను ఏం చెప్తాను అడిగి, ఒరే సెంటర్లోకే కదరా కాస్త నడిచేళ్ళరా అంటే, వీళ్ళు వచ్చారంటే నా బండి తుక్కు అయిపోతారు అన్నమాట. మరి ఇప్పుడు ఇద్దరికి కలుస్తుందా? నేను అదే పనిగా కొనుక్కుతున్నాను అనుకోండి, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడనమాట, పిసినారు సన్నాసి అని ఏం చేస్తాడనమాట. పిసినారిలే అనుకోడాడప్పుడు ఎంత ఈడితో నాకు సాగు వచ్చిందిరా బాబు పిసినారాడితో అని చెప్పి ద్వేషిస్తాడు, దూరపరుస్తాడు. ధర్మాన్ని నెరవేర్చలేడు. వాళ్ళ తేదీ అంతేలే అనేది అనుకుంటూ కూడా తన ధర్మాన్ని మా పక్షంగా నెరవేర్చేవాడుగా ఉన్నప్పుడు అదేమవుతుందన్నమాట, ధర్మశాస్త్ర ఉంటాయి మాలో లోపాలు ఉండవా? నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలే వాడతా. మా వాడి దగ్గర 100 ఉన్నాయనుకోండి, 120 వాడతాడు. నేనంటాను 10 రూపాయల వరకు తప్ప విడుగు. వాడేమంటాడు, రేపు వస్తాయిలే అయ్యా, అప్పు చేసైనా పప్పు పొడు అంటాడు. ఇప్పుడు ఎలా అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడంలో వచ్చే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయంటారు లేదు, అనేక విషయాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయా ఉండవా? ఓకే, దాని నుంచి చెబుతున్నాను. కానీ వెనకటి స్థానానికి వారి యొక్క సివిలైజేషన్కి కొన్ని పద్ధతుల్లోనూ, కొన్ని స్థానాల్లోనూ, కొన్ని ఆచారాల్లోనూ అన్నీ కూడా తేడా ఉంటూనే వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడంలో వారి స్థితిని మనము అంటే అనుకుని దానిని పక్కన పెట్టి నువ్వు చేయవలసిన దానిని ఏం చేయాలన్నమాట, చెయ్యాలి. రే బాబో నాకు చాలా బాధగా ఉందిరా, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో రా అంటే, పెట్టుకో డబ్బులు ఎనపెట్టి పెట్టుకో అంటాడు. రేపు బండి మీద తీసుకెళ్ళరా చాలే కాదు, క్యాప్ని పిలుస్తా. క్యాప ఏంటి క్యాప్ అదే క్యాప్ పిలుస్తా. ఎక్కడికైనా రావచ్చు రాకపోవచ్చు తర్వాత సంగతి కదా, అర్థమవుతుందా? నువ్వు క్యాప్ని పిలుస్తారంటే నేను బండి మీద తీసుకెళ్ళమంటా. ఈ విషయం ఇట్లాంటి అనేక విషయాలు పరిస్థితుల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ, అనేక స్థానాల్లో ఏమై ఉంటాయి అంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోవటంలో మనం ఏమై ఉన్నామన్నమాట, ప్రేమించలేకపోతున్నాము. వెనకటి వారి యొక్క బలహీనతలను బట్టి కానీ, వారి పద్ధతులను బట్టి కానీ, వారి ఆలోచనలను బట్టి కానీ ఏమై చేస్తున్నాము, మీరు చేయవలసిన దానిని వారికి ఏం చేయలేకపోతున్నారనమాట, ఎడ్డుబండగా ఉంటున్నాయన్నమాట. అయితే తల్లి తండ్రి అనేదే కాదు, భార్యాభర్తల మధ్య విషయంలో కావచ్చు, బిడ్డల విషయాల్లో కావచ్చు, ఎవరి విషయాల్లోనైనా సరే ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది. కాబట్టి ప్రేమించుకుంటూ వాటిని మనం
నెగ్లెక్ట్ చేయకోకుండా వాటిని సర్దిద్దాలనే ఆలోచన కలిగిన వారమై మన ధర్మాన్ని మనము ఏం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్తే అప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఏం చేసిన వారం అవుతాం అన్నమాట, నెరవేర్చిన వారము అవుతాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటను కూడా చెబుతూ కూడా మరి ఇక్కడ ఒక మాట అంటున్నారు. తర్వాత వాక్యం చదువు బాబు. ఏలయనగా అనునవియు ఇంగ్లీష్ పీసు వచ్చింది, చదువుతూ మానేశారు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నాయట. ఇవి ఏమి ఇమిడి ఉన్నాయి అని చూస్తున్నట్లయితే ఈ మాటల పైన చెబుతున్నారనమాట. వ్యభిచరింపవద్దు ఏంటంట, ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంట, ఎందువల్లే పొరుగు వాణిని ప్రేమింపవలని వాక్యములో సంక్షేమముగా పొరుగు వానికి కీడు చేయదు కానీ కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నేర్పుటాయే. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరిని ప్రేమిస్తూ ఉన్నా కూడా అక్కడ ఉన్న స్థానాలన్నిటినీ కూడా వ్యభిచరించవద్దని, ఇంకా ఎన్ని ఉండయి కూడా చెప్పే స్థానము ఏమై ఉన్నది అన్నమాట, వారిని ప్రేమించటమే. అర్థమవుతుందండి? వారిని ఏంటి వ్యభిచరించవద్దు అని చెప్తున్నావు అంటే ఏమని అర్థం అన్నమాట, వారిని ప్రేమిస్తున్నావా, ప్రేమించటం లేదా? వ్యభిచరించవద్దు అంటున్నారు. చెప్తున్నావు అంటే చెప్పటము, ఊరుకోవటము, లేదా ప్రోత్సహించటము అన్నీ ఉంటాయి ఇందులో. చెప్పటము ఉంటుంది, వద్దు అని చెప్పటము ఉంటుంది, నాకెందుకు లేని ఊరుకోవటము ఉంటుంది, దానిని ప్రోత్సహించడం కూడా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? మరి ఈ స్థితిలో నువ్వు చెబుతున్నావు అంటే, ఏ స్థితిలో ఉన్నవారికి ఆ స్థితిలో నువ్వు చెబుతున్నావు అంటే, వారిని నువ్వు ఎందు నిమిత్తంగా చెబుతున్నావు అంటే విధంగా 100కి 100 పాళ్ళు కూడా వారిని ప్రేమించే చెబుతున్నావు అన్నమాట. వ్యభిచారం చేస్తున్నప్పుడు చెయ్యొద్దు, మెదలకుండా ఊరుకుంటున్నావు అంటే చెయ్యమనే, అంతే కదా. మెదలకుండా తెలిసి కూడా మెదలకుండా ఊరుకుంటున్నావు అంటే పర్వాలేదులే, చెయ్యాలి. కొంతమంది ఆళ్ళు చేయటం లేదా, ఏళ్ళు చేయటం లేదా అంటే కేవలముగా మీరు అనుకుంటారు వ్యభిచారం అంటే మీరు అనుకుంటారు శారీరక స్థితే వ్యభిచారం అనుకుంటారు. అది కాదు. అది అసలు ఎప్పుడూ దేవుడు ఒమిట్ చేసేసాడు. దానికి చోటు అనేది కూడా ఇవ్వనే. ఈ వ్యభిచారము అనేది ఆధ్యాత్మిక వ్యభిచారులు మనలో ఉన్నారు. ఆధ్యాత్మిక వ్యభిచారులు ఉన్నారు. మన దేవుడు ఏకైక దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప మరెవ్వరూ కూడా లేరు. అవసరం వచ్చినప్పుడు ఊళ్ళో ఎన్ని చుట్టేసుకొస్తా ఉంటారు. మరి అది వ్యభిచారం కాదా?
ఆరా దేవునిని ఆరాధించాలి. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కొంతమంది వృత్తిరీత్యా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ పని చెయ్యక నాకు తప్పదు కాబట్టి నేను ఇక్కడికి రాను అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఆ? అంటే అది ఏం చేస్తున్నారనమాట, ఇక్కడికి వస్తే ఈ దేవుని ఆరాధించాలి, ఈ దేవుని వదిలిపెట్టి అది చేస్తున్నారంటే వ్యభిచారమా లేదా? కొంతమంది వస్తానే ఉంటారు, అది చేస్తానే ఉంటారు. అది వ్యభిచారం అంటే. దేవుణ్ణి వదిలిపెట్టి అన్య స్థానాలను ఆశ్రయిస్తున్నావు అంటే, ఆ క్రమాలను ఆశ్రయిస్తున్నావు అంటే, ఆ పద్ధతులను వెంబడిస్తున్నావు అంటే ఏమవుతుందన్నమాట? ఏమవుతుందన్నమాట? మాట్లాడరేంటమ్మా? ఆ? వాళ్ళు ఏమవరు? వాళ్ళు నన్ను ఏంటో రేపు రమ్మన్నారు అనుకోండి, రేపు రమ్మన్నారు అనుకోండి, ఊరికి ఏదో పనికి, అమ్మా రేపు నేను రాలేనమ్మా, ఎల్లుండి వస్తానమ్మా. ఎల్లుండి మంగళవారం అండి. ఎల్లుండి ఏంటంట? మరి ఇదేంటి? దేవుడు ఏం చెప్పాడు? ఏ దినమైనా కూడా మంచిదే నాకు. మీరు మంచిగా ఉంటే అన్ని దినాలు మంచియే. మీరు మంచిగా ఉంటే అన్ని దినాలు కూడా మంచియే. కానీ మరి మంగళవారం అంత వదండి అంటే ఏంటని అర్థం? అక్కడ ఏమైనా దేవుని మాట ఉందా? వ్యభిచారం అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించేయండి ప్రియులారా. ఈ వ్యభిచారాలు ఎక్కువగా ఉన్నాయి మనలో. లోక శారీరక వ్యభిచారాలు లేకపోవచ్చేమో, ఒకవేళ మానేయొచ్చేమో, మారు మనసు కలిగి ఉండొచ్చేమో, మంచిదే. కానీ ఆధ్యాత్మిక ఆరాధన విషయాలలో వ్యభిచరిస్తున్న సందర్భాలు చాలా ఉంటాయి. అట్లా ప్రతి విషయంలోనూ కూడా ఆ మాటలు చెప్పడం, వ్యభిచరించవద్దనే మాటలు కానీ వచ్చారు. ఇంకా ఏమంటున్నాడు? నరహత్య చేయవద్దని, దొంగిలవద్దని, ఆశింపవద్దని. ఆశించడం అంటే ఇతరుల దానిని మనము ఎవరిదైనా మంద కాని అన్నీ కూడా ఇతరులయ్యానమాట. దాన్ని ఆశించవద్దని చెబుతున్నావు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతున్నావు అన్నట్ట కాదన్నట్ట? ఆశించమాక, మనకెందుకు మంద మనకుంటే చాలు. మా అమ్మ నాకు జ్ఞాపకం అవుతుంది అనమాట. మా బామ్మర్ది గారి మీద నేను అలిగాను అనమాట, పండక్కి పిలవలేదని అనమాట. చెప్పారు ఏం చెప్పారు మీరు? అమ్మ అందనమాట. ఏంటి వాళ్ళు పిలిస్తే పిలవకపోతే మనం పండగ చేసుకోమా మన ఇంటికాడ? వాళ్ళు ఇవ్వాలి ఏంటి? పండగకి వెళ్తే తొడవ మనం అవుతారు. మనం ఇవ్వాలా? వాళ్ళు ఇవ్వాలా? వెళ్ళకపోతే ఏముంది, మనం పండగ మనం చేసుకుందాం అంటే దాన్ని పండగకి వెళ్తే ఇస్తారని ఏం చేశాను? ఆశించానా లేదా? ఆశించాను మాకండి. మన కాకపోయినా ఊరికే ఉందంటే ఆశిస్తాం, మనం ఆక్రమిస్తూ ఉంటాం, ఆలోచన చెప్తూ ఉంటాం, ఉపయోగపరుచుకుంటూ ఉంటాం. అని ఆశించమాకండి. అలా అలా చెప్తుంటే ఏమంటుందన్నమాట? కోపం వస్తుందా రాదా? ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఆశించుతున్నావు అంటే నీవు వారిని ప్రేమిస్తున్నావు అనేది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతున్నావు అనేది ఒకటై ఉంటే నిన్ను మళ్ళా దేవునితో సాంగత్యం కలపటానికి ఒక మార్గం. ప్రేమిస్తే ఆశించవద్దని చెబుతాం. ఏముందలే, వాళ్ళు ఎత్తుకుపోవట్లేదా, వీళ్ళు ఎత్తుకుపోవట్లేదా, వాళ్ళు ఆక్రమించట్లేదా, వీళ్ళు ఆక్రమించట్లేదా అంటున్నావు అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు అన్నమాట? నువ్వు దూరపరుచుకుంటున్నావు. అయితే నువ్వు ప్రేమించిన మాత్రం కానే ప్రేమించదనేది. అవన్నీ చెప్పాలంటే నాకు సమయం లేదు, ఆగి చావట్లేదు. నన్ను ఏం చేయమంటారు? దేవుని స్తోత్రం. ఆ స్థితిలో మన జీవితాలకి ప్రయోజనాలను ఇస్తాయి ప్రియులారా.
అందుకని ఆశించవద్దు. ఇంకా ఏమంటున్నారు దాన్ని పూర్తి చేద్దామని ఆలోచన. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదన్నీ నిన్ను వలేని పొరుగువారిని ప్రేమింపన్న వాక్యంలో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగిన ధర్మశాస్త్రమును కీడు చేయదు. కీడు ఆలోచన చేశావు అంటే, నష్టాన్ని ఆలోచన చేశావు అంటే, అవమానాన్ని ఆలోచన చేశావు అంటే నువ్వు వారిని ప్రేమించినట్టు కానే కాదు. కాబట్టి ఆ మేలు చేయటం అనేది దేవుని యొక్క స్థానము. కాబట్టి ప్రేమించి మేలుకరమైన స్థానాల్లో ప్రతి ఒక్కరము నిలబడదాం. అచ్చి ఉంటూనే ఉంటాం. ఆ అచ్చిని తీర్చుకుంటూ, ఆ బాకీ తీర్చుకుంటూ నన్ను ఎందుకు ఊరుకోవట్లేదమ్మా, నన్ను కాదు. నేను మన మాట వినాలి. ఇప్పుడు టైం అయిపోయింది, ఆపేద్దాం అనుకున్నా. ఏమంటున్నాడంటే చెప్తారేమో ప్రేమ ఆశించవద్దు అని చెప్పాను అనుకోండి. ఆశించవద్దు అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆశించవద్దు అని చెప్పేటే ప్రేమించావు. నాకెందుకు లేని పోతున్నాను అంటే నీవు ఆ ప్రేమను వారిని నువ్వు ప్రేమించటం లేదు. వదిలిపెట్టేసామనుకో ఏమంటున్నాడు అనమాట, నువ్వు బాకీ ఉండిపోయావు అంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదా? నువ్వు చెప్పకపోయావు అంటే ఏమైపోయాను? నేను ఎవరికి బాకీ ఉన్నాను? రుణపడిపోయి ఉన్నామని చెబుతున్నాడు. మీరు నమ్ముతా? దేవుడు మాట అందిస్తా అంటే నేను చెప్పిన మాటే కానీ ఇది నాకు ఆలోచనలో లేదు. ఇది కూడా ఒక రుణమేనంట. మరి కాకపోతే ఊరుకుంటారా? నేనే దొరికానా? ఎవరు లేరు, అందరూ ఉన్నారు, అందరూ చేస్తున్నారు, నేనే దొరికానా అని అంటారు. దేవుడు నిన్ను ప్రేమించే ఆ స్థితిని, ఆలోచనని ఇస్తాడు. ఆయన చెప్తాడు, ఎవరికి దానికి స్థానం అనేది ఇవ్వడు. కానీ సమయాలను చూస్తూ ఉంటాడు. ఎవరు ఏ సమయంలో అందుకోగలరా అనే దానిని మాత్రం చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో వారికి ఆ హెచ్చరికను చేస్తూ ఉంటాడనమాట. అందుకని అట్లాంటి స్థితుల్లో కూడా సమయాలను చూసుకుంటూ కూడా మనం బాకీని తీర్చేసుకుంటా కాళ్ళు ముడవు. మళ్ళీ కాళ్ళు ముడవు అనిపోతే నేను అడిగి బాకీ అయిపోయా. కన్నీదులు అలా కాళ్ళు దెబ్బ కూర్చుంటారా? కన్యామ కట్టదంట, కాళ్ళు దెబ్బ కూర్చుంటుందంట. గౌరవప్రదం కాదు అది. బాకీ పెట్టేసుకోవటం, కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చో, అది గౌరవప్రదం. ఎమ్మిరెక్కి ఉండవు, శారీరక పరిస్థితులు ఉంటాయి. కుర్చీలో కూర్చునే వాళ్ళు అందరూ హోదా కోసం కూర్చున్నారేంటి? కింద కూర్చుంటే వాడేది సావక, కాళ్ళు వాడేరవు కాబట్టి కూర్చుంటున్నారు అనుకోండి. ఏదో ఎవరికో ఒకరికి డిఫెక్ట్ ఉంటుంది, దానికోసం కాదు. లేదు, కూర్చోలేకపోతే మనకు దేవుడు ఇచ్చారు కొన్ని కుర్చీలు, వాటిలో కూర్చోండి, తప్పులేదు. కానీ నేను చూసి ఊరుకుంటే బాకీ పడిపోయాను. నేను ఇప్పుడు నిద్రపోతా, మా జ్యోతి వాళ్ళు ఏదో నా అదృష్టం అనమాట. మా జ్యోతి వాళ్ళు కళ్ళు పడలేదనమాట. నేను చూస్తలేదు అనుకుంటే నేను చూస్తారంటారు. కళ్ళు పడే మూతపడే ముఖం ఎట్టా ఉంటుందో, మూత పడని ముఖం ఎట్టా ఉంటుందో, ప్రకాశించే ముఖం ఎట్టా ఉంటుందో, దేవుని వాక్యానికి ఆనందించే ముఖాలు ఎలా ఉంటాయో అందరినీ నేను పరిచయం చేస్తూ ఆకలి చేస్తున్న చదువుకుంటూ ఉంటారనమాట. నా చదువు అదేనమాట. ఇక్కడ ఇవాళ అట్టా ఉండవు. నువ్వు ఏది నిద్రపోతున్నావా? నిద్రపోతలే. వాళ్ళ స్థానము లేదు నీ దగ్గర, నో డౌట్. అందులో నేను ఖచ్చితంగా చెబుతాను, అందులో సమస్య లేదు. నేను అందుకని అది కూడా మనం ఏమై ఉన్నాం అనమాట, రుణమా కాదా?
ఆ? రుణమా కాదా? రేపు మోటార్ సైకిల్ మీద వెళ్తే పడతావురా, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయిరా అని చెప్పటం నా రుణం తీర్చేసుకుంటున్నా. నువ్వు వెళ్తే వడ్డీ, అసలు వడ్డీ, ముద్ర వడ్డీ కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యం ఫలింప చేయను గాక.